అంబికా విజయం షష్ఠోధ్యాయము. హిమాలయంబున గంగా తీరము స్నానార్థంబై అరుదెంచే సర్వవేల్పులాగాంచియువేగా ప్రసన్నను చేయుచునుండగను. గౌరీదేవి దేహము నుండి దివ్య స్వరూపిణి వెలువడియు అమరులగాంచి అయ్యా మీరు ఎవరిని స్తోత్రము చేతురనే. అమ్మనుగాంచి అమరులు పల్కిరి శుంభ నిశుంభ అసురులచే రాజ్యభ్రష్టులై దివ్య శక్తిని ప్రార్థింతుమని ముదముందే. కౌశికి వెడలిన వెంటనే గౌరికి శరీర కోసము నలుపాయే. అది మొదలుకొని గౌరీదేవిని మహాకాళి అని పల్కిరిగా తమ క్లేశంబులు పోయడి కాలము శుంభ నిశుంభుల నాశనము సురలానందము చెందుచుండగా చండముండులొక దినమున అపూర్వ శక్తిని గాంచిన వారే ఆశ్చర్యంబును పొందియును అతివేగంబే అరుదెంచియును శుంభుని చేరి ఇటులనిరి. ఓ మహారాజా, హిమాలయంబున ఆది శ్రీరత్నము ఉన్నది. ఆమె రూపమును వర్ణించుటకు వాక్యములేవీ లేవనియు ప్రపంచములో అమూల్య రత్నాలు తమ సన్నిధిలో నుండవలే. కామధేనువు కల్పవృక్షము చింతామణి ఉచ్చైశ్రవము వరుణపాశము కాలదండము 9 నిధులు పుష్పకము మృత్యువు శక్తి ఉత్క్రాంతికము వరుణ ఛత్రము ఉన్నదిగా. తమ అధీనములో అన్ని ఉండిన ఆ శ్రీరత్నం లేకున్నా మీ జన్మలు అసార్థకములు హిమాలయంబున ఇంపు చెంది. కమలాశ్రయమున కమలాల్ పుట్టి కర్ణాలుండి శ్రీకారం ఆమెను చూచి హంస పక్షులు నడక నేర్చెను నిజంబుగా. ఆమెకు జంబుల గాంచి విధాత చక్రవాకముల సృజించెను. ఆమె పలుకుల వినియే చిలుకలు పలుకుల నేర్చే యథార్థము నిశ్చయంబుగా. ఆమె దేహముల మెరుపులు పుట్టినవనుకొంటి. ఆమె వృత్తాంతము తమకు తెలియునా చూచి నారాయణి ప్రశ్నించే. శుంభాసురుడు ఆ మూలాగ్రము ఆలకించియు ఆ క్షణంబున సుగ్రీవుడను రాక్షసుడకు ఆజ్ఞ చేసి పంపించెనుగా. సుగ్రీవుండు అపూర్వ శక్తిని చూచి అర్థము కాలేదు. జగన్మాతయని తెలియలేకను అంబత ఇట్లు పల్కెనుగా. అమ్మా నీకు వందనమమ్మా, శుంభుని దూతను నన్ను పంపే. నానామంబు సుగ్రీవుండు శుంభుని వాక్యములు వినుమనెను. శుంభని శుంభులు అన్నదమ్ములు త్రిలోకంబులు జయించిరి. సహస్రనయను చేసేవలు పొందిన తేజోమూర్తులు వారమ్మ. అష్టసిద్ధులు రాజ్యలక్ష్మియు వారి చేతిలో ఉన్నాయి. జగముల ఉండే అమూల్య రత్నాల్ మహారాజుకే చెందినవి. స్త్రీలలో రీవు రత్నముగాన మహారాజుకే చెందెదవు. ఆజ్ఞ చేసెను వెంటనే నీవు పరిణయమాడుము త్వరితముగా. మహారాణిగా శుంభుని సతివై నీవుండినచో సార్థకము. అటులప్పనిచో నిశుంభునైనా పరిణయమాడిన మంచిదిగా. వీరిద్దరిలో ఎవరినైనను పెండ్లి చేసుకొని సుఖించిన అంతకన్నను భాగ్యము లేదని బాగుగా వర్ణన చేశాడు. జగన్మాత ఈ మాటలు వినియు తనలో తాను నవ్వుకొని, సుగ్రీవాని మాటలు నిజము, నా మాటలన్నీ వినుమనియే. అల్పబుద్ధిచే తెలివి లేకను స్త్రీనగుటచే ఇటు చేస్తివిగా. అది ఏ మందున బాగుగా వినుము, ఈ ప్రతిజ్ఞను చేసి తిని. యుద్ధములోన జయించవలెను, సమాన బలము చూపవలే. అట్టి పురుషుని పెండ్లాడెదను, అందుచెవార్లా పంపుమనెను. అమ్మా నీవు వెర్రిదానవు, తొందరపడక గనుమమ్మ. ఒక్క రక్కసుడు విజృంభించిన ఇట్లగును ఇది నిజంబుగా. బ్రహ్మాండంబులు దద్దరిల్లును, గడగడ వణకుచు దేవతలు స్వాధీనంబు అగుచుండగా నీవెటు యుద్ధము చేసెదవు. శుంభని శుంభుల సింహనాదము అకాల ప్రళయము కల్గునుగా. అటు కాదందువె కొప్పు పట్టుకొని కొనిపోయినచో అగౌరవము. బలాత్కరము చేపట్టెదరు, అదిగా కుండిన సమంబున. నీవు స్వయముగా చేపట్టుమన తుదక అంబా ఇటు వివరించే. నీ మాటలో అమృతము లేదు, నా ప్రతిజ్ఞనే విడువనుగా. నన్ను జయించక నేను లభించను వారికి ఇట్లు తెలుపుమనే.
దేవి పలుకులు సుగ్రీవుండు చాలా కోపము కలవాడై శీఘ్రగమనమున శుంభుని చేరి జరిగినదంతా చెప్పాడు. శుంభుడు క్రోధ రూపము దాల్చి కటకటదంతాల్ కొరికియును రాక్షస సేనకు అధిపతి అయిన ధూమ్రలోచనుని రావించి, ధూమ్రలోచన చక్కగా వినుమా నాకు రాక్షస కులమునకు పనికి మాలిన ఆడదానిచే న్యూనత మనకు కలిగినది. హిమాలయంబున మాయల మారి ప్రస్తుతమున్నది నీవు చని, దేవదానవులు ఎదురొచ్చినను నీ బలంబును చూపియును. ఆమెను మాత్రము సజీవముగా చంకర కొప్పుకు పట్టుకొని బలాత్కారముగా తీసుకురమ్మని ఆజ్ఞాపించరు శుంభుండు. ఈ విచారము గ్రహించి ధూమ్రుడు 60,000 సైనికులు బయలుదేరగా వెడలిన వాడై ఆ శక్తిని గని ఇటులనెను. శుంభుని ఆజ్ఞ సేనాపతియు నీవే మహారాణి అయ్యదవు, అట్లు సమ్మతి చెందకపోయిన బలాత్కారము చెప్పుమన. ధూమ్రలోచన బలశాలివిగా అపార సైన్యము వచ్చింది, త్రిలోకంబులా జయించినట్టి శుంభుని బలము నీకుందా? నేను మాత్రము నా నియమంబు తప్పక నడిపే తీరెదను, అటుపై నీకు తోచినటులను చేయవచ్చునని వివరించే. ధూమ్రుడు బగ్గుని మండిపడియును శక్తిపైకి సైన్యము ఉరికింప, శక్తి సింహము అధిరోహించి హూంకారించే వింతగను. హూంకారంబు అగ్ని వెడలగా భస్మంపై ధూమ్రుండు సర్వ సైన్యమును చీల్చగ శక్తి సింహం రక్తం త్రాగింది. ఈ వృత్తాంతము శుంభుడు వినియును అగ్నిలో ఆజ్యము వేసినటు మహాకోపమున చండముండులను అతివేగమున రప్పించే. గత వృత్తాంతము తెలిపిన వాడై ఆజ్ఞ చేసెను ఏమనగా, దివ్య దర్పముతో మీరు వెడలియు శక్తి కడ్డము ఎవరున్నా సింహము శత్రులు యమపురి కంపి అంబను మాత్రము బంధించి కొని రెండు ఇక వెడలుడనగా వెడలిరి యుద్ధ బలంబుతో. హిమాలయంబున ఉన్నతమైన శిఖరము మీద సింహముపై కూర్చొనియున్న అంబను చూచి సమీపించియు సైన్యముతో తీవ్ర కోపము దేవి ధరించి క్రోధ దృష్టిని ప్రసరింప, భూమధ్యంబున భీకర కాళి ఉద్భవముంది ఇటులుండే. పాశము ఖడ్గము పట్టిన దగుచు పులి చర్మంబు ధరించియు మెడలో పుర్రెలు మాలలుండగా నాలుక వ్రేలాడుచునుండే. నోరుగాంచగా గుహవలె ఉండే భయంకరం బగుముఖంబుగా 3 నేత్రముల జ్వలించుచుండే శుష్క మాంసము శరీరము చూచుసరికి భయంకరంబుగా కరాళ కాళిగా అగుపడెను. సమస్త లోక భయంబుగలుగా సైన్యము మీదకి ఉరికెనుగా. రాక్షస గుంపులు గబగబ తినుచు నములుచున్నది కొందరిని, అటుపై అట్టి హింస చేసి వికట నృత్యము చేయగను. కాళ్ళు చేతులు తగులగ కొందరు కరవాలంబున కొందరును పాశములోబడి మరికొందరును అనేక రీతులా హతులైరి. సైన్యములోని శిరస్సులన్నీ కానరాకనే కబళించే. ఇట్లు సైన్యము నశించిపోగా చండముండులు వచ్చారు. భీషణ యుద్ధం ప్రారంభింప కాళీవార్లపై ఉరికెనుగా. భైరవనాదం చేసిన దగుచు కరవాలంబున ఖండించే. శిరసులు 2 చేతబట్టుకొని చండి దగ్గరకు వచ్చినది. అదిగాంచియును ఆనందించి నానామంబు నీ కనియే. చాముండాయని నీ నామంబున దేవతలానందించియును జలజల పువ్వులు కురిపించిరిగా అన్ని శుభములే అంబకును. దుర్గా 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 దుర్గాయను మోవో మనస, దుర్గా దుర్గా దుర్గాయని నా దోషము తొలగును ఓ మనస.